హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలో 127వ భాగం. మిత్రకు ఒక పక్క అభినవ్ చేసిన పనికి కోపంగా ఉన్నా ఇప్పుడు తన స్టడీ ఫైల్ చూసే తనని ఎంత అవమానిస్తాడు అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉండగానే అభినవ్ ఫైల్ అంతా స్టడీ చేసి తలపైకెత్తి, ఏంటి మార్క్స్ ఏరుకొని వచ్చి ఇక్కడ పెట్టించావా అని వెటకారంగా అడిగాడు. మిత్ర ఉక్రోషంగా, పగలు రాత్రి కష్టపడి చదివి వచ్చిన మార్క్స్ అవి, నువ్వు మరీ అంత తీసి పారేన అవసరం లేదు. ఈ మాత్రం రాకుండా ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని అంది. ఓ మర్చిపోయా, మీ ఫ్యామిలీ అందరికీ డబ్బుందని అహంకారం అణువణువున ఉంది కదా. ఆ అహంకారంతోనే సరిగా చదవకుండా ఇలా పాస్ మార్క్స్ తెచ్చుకొని మళ్ళీ పగలు రాత్రి చదివామంటూ బిల్డప్ ఇస్తున్నారా అని ఇంతకు ముందు కంటే వెటకారం యాడ్ చేసి నవ్వుతూ అడిగాడు. ఈసారి మిత్ర కోపంగా, చూడండి, నన్నేమైనా అంటే అనండి, మా ఫ్యామిలీ జోలికి ఎందుకు వెళ్తున్నారు? అయినా నేను కదా మీ మీద కోపంగా ఉండాల్సింది. మీరెందుకు నన్ను టీజ్ చేస్తున్నారు? మీరు నా మొదటి ముద్దుని లాగేసుకున్నారు అని ఏడుపు మొహంతో అంది. పదే పదే ముద్దు గురించి మిత్ర గుర్తు చేస్తూ ఉండటంతో అభినవ్కి చిరాకు వచ్చి, ఆపు, పదే పదే ముద్దు గురించి గుర్తు చేసి ఎందుకు టెంప్ట్ చేస్తున్నావు? నువ్వు ఇలా చేసావంటే ముద్దే కాదు, ఇంకా ఎక్కువ వెళ్తాను, మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇస్తుండటే హస్కీ వాయిస్లో అన్నాడు. దెబ్బకి మిత్ర నోరు మూతపడి, నో, నేనింక దాని గురించి ఎత్తను, ప్లీజ్ ఇంకొకసారి ఇలాంటి పని మాత్రం చేయకండి అని ఏడుపు మొహం పెట్టి అంది. అది అలా ఉండాలి నా ముందు అని మిత్రని కూర్చోమని చెప్పగానే మిత్ర భయంగా వచ్చి అభినవ్ దగ్గరికి రాగానే, ఏంటి నా ఊళ్ళో కూర్చుంటావా? నో ప్రాబ్లం, రా అని తన చేయి పట్టుకున్నాడు. మిత్ర కంగారుగా, ఎక్కడ కూర్చోవాలో చెప్పలేదు కదా, అందుకే వచ్చాను, ఎక్కడ కూర్చోవాలి అని అడిగింది. కానీ మనసులో మాత్రం, ఎక్కడ్రా సచ్చినోడా, చైర్లో కూర్చుంటే మళ్ళీ నేను చెప్పకుండా అక్కడ ఎందుకు కూర్చున్నావంటూ గోల చేసి, చస్తావు, నీతో నాకు ఒకటే తంటాలైపోయాయి అని మొహంలో ఏ భావాలు పలికించకుండా భయమనే భావం మెయింటైన్ చేస్తూ అనుకుంది. మిత్ర మొహం చూసి తను కావాలని అంది అన్నట్టు లేకపోవటంతో, అక్కడ కూర్చోపో, లేదంటే నా ఒడిలో కూర్చో, నాకైతే ప్రాబ్లం లేదు. తర్వాత మళ్ళీ నేను నిన్ను అక్కడ టచ్ చేశాను, ఇక్కడ టచ్ చేశాను అంటూ ఏడవకూడదు, ఓకే అని మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నట్టే చిలిపి కళ్ళతో అన్నాడు. మిత్ర భయపడి దెబ్బకి అభినవ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోగానే, ఈ మార్కులకి మీ బావ కాబట్టి జాబ్ ఇస్తున్నాడు, అదే వేరే ఎవడైనా అయితేనా నిన్ను యగాదిగా ఒకసారి చూసి నువ్వు జాబ్ చేసే క్యాండిడేట్ కాదు, వెళ్ళిపోవచ్చు అని మొహానే చెప్పేవాళ్ళు అని అన్నాడు అభినవ్. ఏం కాదు, మా బావ ఊరికి ఏమీ జాబ్ ఇవ్వలేదు, ఇంటర్వ్యూ చేశారు, అది క్రాక్ చేశాను కాబట్టే జాబ్ ఇచ్చాడు అని అంది మిత్ర ఉక్రోషంగా. అవునా, అయితే నేను ఇంటర్వ్యూ చేస్తాను, చెప్పు, బట్ ఒక క్వశ్చన్కి 5 seconds టైం అని చెప్పి స్పీడ్గా క్వశ్చన్స్ వేసి మిత్రకి ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా నో ఆన్సర్ అని అంటూ ఒక్కడి కూడా ఆన్సర్ చేయనివ్వకుండా చేసి, ఇప్పుడు చెప్పు, నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్వి కదా, అందుకే నీకు మీ బావ జాబ్ ఇచ్చాడు కదా అని వెటకారంగా అడిగాడు. చాలా ఆపండి సార్, పదే మధ్యలో మా బావని ఎందుకు లాగుతున్నారు? మా బావ నన్ను ఇంటర్వ్యూ చేశాడు, కానీ మీలా మరీ రూత్లెస్గా చేయలేదు.
ఎవరైనా సరే ఒక క్వశ్చన్‌కి 5 సెకండ్స్ టైమ్ ఇస్తారా ఇంటర్వ్యూలో? కొంచెమైనా ఆలోచించడానికి టైం ఇవ్వాలి కదా! అని ఆక్రోశం, ఉక్రోషం, కోపం కలగలిపి చెప్పి లేచి నిలబడింది. అభినవ్ కూడా లేచి నిలబడుతూ, అయితే ఏంటిప్పుడు? నీకు జాబ్ ఇవ్వాలంటావు? సరే ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌లోనే నాకే హెల్పర్‌గా ఈ క్యాబిన్‌లోనే ఉండాలి అనగానే, నో, నెవర్. అలా అయితే నేనసలు ఇక్కడ జాబ్ చెయ్యను అని ఒక్కసారిగా భయపడిపోయి అంది మిత్ర. అవును నిజమే. నీ మొహం చూస్తే డే అంతా ఎలా వర్క్ చేసుకోగలను? అసలు చేసుకోలేను కదా! కాబట్టి నువ్వు నా క్యాబిన్ బయట కరెక్ట్‌గా నా కళ్ళకి కనిపించేలా క్యాబిన్ అరేంజ్ చేస్తాను. ఇక వెళ్ళు అనగానే మిత్ర అభినవ్‌ని తిట్టుకుంటూనే తప్పక బయటికి వెళ్తూ ఉంటే 1 మినిట్ అని మళ్ళీ పిలిచాడు. ఇప్పుడేం గుర్తొచ్చిందో మహానుభావుడికి అనుకుని మిత్ర వెనక్కి తిరగగానే, ఏంటి ఈ డ్రెస్‌లోనే వెళ్ళిపోతావా? నాతో రా అని మిత్ర పర్మిషన్ తీసుకోకుండా చేయి పట్టుకొని పర్సనల్ రూమ్‌లోకి తీసుకువెళ్ళి అక్కడే ఉన్న ఒక చీరని మిత్ర చేతిలో పెట్టి, ఇది నీట్‌గా నీ బాడీ పార్ట్స్ ఏవి ఒక్కటి కూడా కనిపించకుండా పద్ధతిగా కట్టుకొని బయటికి రా. లేదంటే ఈ రోజంతా ఇక్కడే ఉంటావు. నీతో పాటు నేను ఇక్కడే ఉంటాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే మిత్ర కంగారుగా, అదేంటి సార్ నేను శారీ కట్టుకోవటం ఏంటి? పైగా మీ పర్సనల్ రూమ్‌లో శారీ ఉండటం ఏంటి? అంటే అని మిత్ర కళ్ళు పెద్దవి చేసి తన మనసులో ఉన్న డౌట్‌ని బయటికి అడగటానికి భయమేసి అక్కడే ఆపేస్తే అభినవ్ కళ్ళు మిత్ర డౌట్‌ని కనిపెట్టినట్టు ఎర్రగా మారిపోయి, డోంట్ యూ థింక్ లైక్ దట్. నాకలాంటి పాడు అలవాట్లు లేవు. ఈ శారీస్ అన్నీ కూడా ఇంట్లో లేడీస్ ఎవరైనా బోర్డ్ మీటింగ్స్‌కప్పుడు వస్తే ఎమర్జెన్సీ అవసరం కోసం అని పెట్టారు అని కోపంగా చెప్పి, ఇదంతా నీకనవసరం. నోరు మూసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని రా. బయటికి రా. నీతో అర్జెంట్‌గా మ్యాటర్ డిస్కస్ చేయాలి అని బెదిరించి మరీ బయటికి వెళ్ళాడు. అరగంటైనా మిత్ర బయటికి రాకపోయేసరికి అభినవ్ అసహనంగా తన పర్మిషన్ అడగకుండానే రూమ్‌లోకి వెళ్ళి అక్కడ మిత్ర పొజిషన్ చూసి షాక్‌తో కప్పలా నోరు తెరిచాడు. అసలేం జరిగిందంటే మిత్రకి శారీ కట్టుకోవటం రాదు. అభినవ్ అలా శారీ తన మొహాన విసిరేసి వెళ్ళిపోవటంతో ఉక్రోషం, ఆక్రోషం, కోపం ఏముంటే అవి అన్నీ ఒక్కసారిగా మిత్ర మీద దాడి చేసి అభినవ్ మీద చూపించలేదు కాబట్టి తప్పక అసహనంగా అభి చెప్పినట్టు చేయటానికి ఫిక్స్ అయ్యి చీర కట్టుకుంటూ బ్లౌజ్ సరిగా ఫిట్ అవ్వకపోయినా తన దగ్గర ఉన్న సేఫ్టీ పిన్స్‌తో ఫిట్ చేసుకొని శారీ కట్టుకోవటానికి చాలా కష్టపడ్డది. కింద జీన్స్ అలానే ఉంచుకొని ఆఖరికి యూట్యూబ్ ఓపెన్ చేసి శారీ ఎలా కట్టుకోవాలో చూసి అలా కూడా ట్రై చేసింది కానీ రాలేదు. ఆఖరికి చేతులు నొప్పులు, కాళ్ళు నొప్పులు వచ్చి అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చొని చీర చుట్టుకొని తల పట్టుకొని, ఛ! వీడు నా పాలిట ఎముడై కూర్చున్నాడు. బావ కూడా నన్నెప్పుడు ఇంత టార్చర్ చేయలేదు. మా బావ కంటే ఘోరంగా ఉన్నాడే వీడు అని నోట్లో తిట్టుకుంటూ ఉండగానే అభి లోపలికి రావటం, చీర చుట్టుకొని కూర్చొని ఉన్న మిత్రని చూసి షాక్ అవ్వటం ఒకేసారి జరిగాయి. అభినవ్ అలానే మిత్ర వైపు చూస్తూనే ఒక్కో అడుగు వేస్తూ తన ఎదురుగా నిలబడి, ఏంటిది అని మాటలు కూడబలుక్కొని అడిగాడు. ఎందుకంటే మిత్ర కింద జీన్స్ వేసుకుంది కానీ చీర చుట్టుకోవటం సరిగా చుట్టుకోకపోవటం వలన సైడ్ నుంచి తన నడుము కనిపిస్తూ ఉంటే అభినవ్‌కి ఎలాగో అనిపించి గుటకలు మింగుతూ మిత్ర దగ్గరికి వచ్చాడు. తన ఎదురుగా ఉన్న 2 కాళ్ళని చూసి ఎవరు అన్నట్టు నిదానంగా తలపైకెత్తి మిత్రకి తన వైపే సూటిగా ఇంటెన్స్‌గా చూస్తూ ఉన్న అభినవ్ కనిపించి కంగారుగా పైకి లేచి వెనక్కి తిరిగితే ఈసారి అభినవ్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.
మిత్ర వెనక చీర సరిగా చుట్టుకోకపోవటం వలన నడుము దగ్గర నుంచి పల్చగా ఉన్న చీర లోపల నుంచి ఫ్రీగా నడుమొంపులు కనిపిస్తూ ఉంటే అభినవ్కి శరీరం అంతా టెన్షన్తో చెమట్లు పడుతూ చెయ్యి తన మాట విననని మారాన్ చేస్తూ ఉంటే కష్టంగా మరో చేతితో ఆపి మరి, ఒసే ఒసే ఏంటే ఇది, ఈ అవతారం ఏంటి, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని కోపం నటిస్తూ అడిగాడు. మిత్ర తన భయంలోనే ధైర్యం తెచ్చుకొని, అసలు మీరెందుకు లోపలికి వచ్చారు, ఒక అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే అలా పర్మిషన్ అడగకుండా లోపలికి రాకూడదు, రావటం ఏమైనా మర్యాదగా ఉందా, ముందు మీరు బయటికి వెళ్ళండి అని అంది. అభినవ్ మిత్ర చేయి పట్టుకొని తన వైపు తిప్పుకొని, ముందు ఇది చెప్పు, అరగంటైనా శారీ కట్టుకోకుండా ఎందుకు ఇలాగే ఉన్నావు అని చూపులు ఎక్కడో నిలిపి అడిగాడు. మిత్ర గుటకలు మింగుతూ, అది అది నాకు శారీ కట్టుకోవటం రాదు, మీరేమో నా మొహాన శారీ విసిరేసి వెళ్ళిపోయారు, చూడండి బ్లౌజ్ కూడా సరిగా సెట్ అవ్వలేదు అని పిన్స్ పెట్టిన దగ్గర చూపించగానే అవి పెదవుల్లో కన్నింగ్ స్మైల్ అలా వచ్చి ఇలా మాయమై, అది ముందే చెప్పుంటే నేనే నీకు శారీ కట్టేవాడిని కదా, ఇంతసేపు నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు అని అంటూ మిత్ర చేతిలోని చీరని లాగి, స్టడీగా నిలబడు, 5 మినిట్స్లో శారీ కట్టేస్తాను అని అన్నాడు. ఏంటి అంటూ మిత్ర కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారిగా షాక్ అయి అభినవ్ చేతిలో ఉన్న చీరని తనని మార్చి మార్చి చూసుకొని వెంటనే వెనక్కి తిరిగి చేతులతో తన శరీరాన్ని కప్పుకుంటూ, ముందు మీరు బయటికి వెళ్ళండి సార్, అమ్మాయిలతో ఇలా నేనా బిహేవ్ చేసేది, మీరేమైనా నా మొగుడు అనుకుంటున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు నన్ను చూస్తే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ చీర కట్టేయటానికి అని అరిచింది. ఆల్రెడీ అభినవ్కి మిత్రని అలా చూసిన దగ్గర నుంచి గుండె దడ పెరిగి తనని టచ్ చెయ్యాలనిపిస్తూ ఉంటే టచ్ చేస్తే భయంతో గుండె ఆగి చస్తుందేమోనని ఆలోచనకి తనలో తానే నవ్వుకొని, పర్వాలేదు, ఒక్క 10 నిమిషాలు అలానే అనుకో అంటూ బలవంతంగా మిత్రని తన వైపు తిప్పుకొని చీర చివర నడుము దగ్గర దోపగానే అభినవ్ చేతిలో నడుమొంపుల్లో తగిలిన మిత్ర స్టాచ్యూలా బిగుసుకుపోయి నిలబడి కళ్ళు పెద్దవి చేసి అభినవ్ వైపే చూస్తూ ఉంది. కానీ అభినవ్ అదేమీ పట్టించుకోకుండా ఎంత త్వరగా మిత్రకి చీర కడితే అంత బెటర్ అనుకుంటూ స్పీడ్గా మొత్తం కట్టేసి సేఫ్టీ పిన్స్ ఎక్కడ పెట్టాలో అక్కడంతా పెట్టి స్కిన్ షూ లేకుండా ఉందని మిత్రని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి రూఢీ చేసుకొని మిత్ర చేతిని పట్టుకొని తన క్యాబిన్ బయట వదిలి, ఇక వెళ్ళి మేనేజర్ని కలువు, డీటెయిల్స్ అన్నీ చెప్తాడు అని డోర్ లాక్ చేసుకొని అదురుతున్న గుండెలతో పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. Thank you for listening and please like, share, comment and subscribe.